హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బీబీ ఛానల్. ఇవాళ మనం పీతల కూర ఎలా వండుకోవాలో చూద్దామండి. పీతల కూరని వండుకోవాలంటే ఇదిగోండి, పీతల్ని చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. ముందుగా ఈ పీతల్ని తీసుకొని నీట్గా శుభ్రం చేసుకోవాలండి. ఈ పీతల్ని వాటర్ తీసుకొని వాటర్లో నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే పీతలు నీసు వాసన ఉండకూడదు. ముందుగా ఇందులో కొంచెం సాల్ట్ ఇంకా పసుపు వేసుకొని పీతల్ని శుభ్రంగా కడగాలండి. నీసు వాసన లేకుండా పీతల్ని శుభ్రంగా నీట్గా వాటర్తోని ఎంత బాగా కడిగితే పీతలకి నీసు వాసన లేకుండా ఉంటుంది. అందుకని ఉప్పు పసుపు పట్టించాలండి. దీనికి బాగా నీట్గా వాటర్తోని ఎంత క్లీన్ చేసుకుంటే పీతలకి నీసు వాసన లేకుండా ఉంటుందండి. చూడండి ఇక్కడ ఎలా క్లీన్ చేస్తున్నానో. ఈ విధంగా నీట్గా కడగండి. తర్వాత ఒక తపెల్లో వాటర్ తీసుకోండి. ఈ విధంగా ఈ వాటర్ తీసుకొని ఇందులోని ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ తీసుకొని ఇంకొంచెం పసుపు తీసుకోండి. ఈ పసుపు సాల్ట్ వేసి మనం ఆల్రెడీ తీసుకున్నాం కదండి, పీతల్ని క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ పీతల్ని ఇందులో వేసి ఉడికించుకోవాలండి. పీతలు అదిగోండి ఎంత బాగుంటాయంటే, పీతల కూర నచ్చని వాళ్ళంటే ఎవరుంటారు చెప్పండి. పీతల కూరని వండాలంటే ఈ విధంగా క్లీన్ చేసుకుంటేనే దాని టేస్ట్ బాగుంటుందండి. చూడండి ఎలా మరుగుతుందో. ఈ విధంగా పీతల్ని క్లీన్ చేసుకోవాలండి. ఇలా మరిగించాలి. పసుపు సాల్ట్ వేసి మరిగిస్తేనే అవి నీసు వాసన లేకుండా ఉంటాయి. ఓకేనండి, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అది మరిగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. కొంచెం ఎక్కువగానే పడుతుంది, నాన్ వెజ్ కదా, అందుట్లో పీతల కూర కదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేయాలండి. పచ్చివాసన పోయిందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా ఫ్రై చేసుకుందాం. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి ఉల్లిపాయలు వేద్దామండి. కొంచెం ఎక్కువగానే ఉల్లిపాయలు పడతాయి. ఇగోండి చిన్నగా తరుక్కొని పెట్టుకున్నానండి ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు యాడ్ చేసిన తర్వాత ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేయాలి. పచ్చివాసన పోయిందాకా ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు పచ్చివాసన పోవాలి, తొందరగా ఫ్రై అవ్వాలి అంటే మనం ఇందులోనికి సాల్ట్ యాడ్ చేసుకుంటే ఎప్పుడైనా అండి ఇవి తొందరగా ఫ్రై అవుతాయి. మీరు ఎప్పుడైనా ఆ పని చేయండి. ఉల్లిపాయల్లోని సాల్ట్ వేయండి. ఇప్పుడు మసాలా యాడ్ చేస్తున్నానండి. మసాలా పౌడర్, కొంచెం కారం కొంచెం వేసుకోండి. కానీ కొంచెం కారం మాత్రం ఎక్కువే పడుతుందండి. నాన్ వెజ్ కదా, కారం మాత్రం ఎక్కువ పడుతుంది. మీ ఇష్టం అండి. మీకు ఎట్లా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కారం వేసుకోవచ్చు. కానీ నేనైతే కొంచెం ఎక్కువ వేసాను. వీటన్నిటిని మిక్స్ చేసి మొత్తం బాగా మిక్స్ అయిన తర్వాత ఈ పక్కన మరుగుతున్నాయి చూసారండి, ఇంకా బాగా కొంచెం మరిగించాలి. ఇంతలో ఇది బాగా ఉప్పు కారం అంతా పచ్చివాసన పోయేదాకా ఉల్లిపాయలన్నీ బాగా మనం వేపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి. కూర కదా, ఫ్రై కాదు. అందుకే ఇందులోనికి మనం కొద్దిగా వాటర్ తీసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ బాగా మిక్స్ అయిపోయి ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ వేసుకుందామండి. నేనైతే ఒక 2 గ్లాసెస్ వాటర్ దాకా వేసుకున్నాను. ఇది బాగా మిక్స్ చేసేసుకుందాం, కొంచెం ఉడికిద్దాం. ఓకేనండి, ఇగోండి పీతలు ఉడికిపోవచ్చాయి కదా. ఎమ్మి పీతలు చూడండి ఎంత పెద్ద సైజులో ఉన్నాయో. ఈ పీతలు ఒక్కొక్కటి తీసి ఇందులోనికి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి. తపేలాలో నుంచి ఆ వాటర్ మాత్రం వేయకూడదండి, అవి పారేయాలి, వేస్ట్ వాటర్ అండి. ఓన్లీ పీతల్ని మాత్రం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలండి, లేకపోతే పీతల కాళ్ళన్నీ విరిగిపోతాయి. అందుకు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి, లేకపోతే కాళ్ళు విరిగిపోతాయి కదా. ఇవన్నీ ఒకటి అన్నీ ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత ఆ వాటర్ అన్నీ మిగిలిపోయిన వాటర్ వేస్ట్ వాటర్ అండి, అవి పారేయండి. చూడండి పీతలు ఎంత బాగున్నాయో. ఒక్కొక్క పీతలు పెద్ద పీతలు కదండి. ఆ లెగ్స్ కూడాని చాలామందికి నచ్చుతాయండి. లెగ్స్ పారేయరు ఎవరు. లెగ్స్ కూడా చాలామందికి నచ్చుతాయండి. చూసారా, అన్నీ ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసాం కదా పీతలన్నీని. ఇప్పుడు వీటిని మళ్ళీ కొద్దిసేపు బాగా ఉడికించాలండి. అప్పుడప్పుడు చికెను మటను ఫిష్ అనే కాదు, ఇట్లా అన్ని రకాలు తినాలండి.
నాన్ వెజ్లోని అన్ని ఐటమ్స్ దొరికిందే యూస్ చేసుకోవాలి. బాగా ఉడికింది కదండి. ఇప్పుడు కూరని కొద్దిసేపు వరకు మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకుంటే కూర బాగా దగ్గరికి పడితే బాగుంటుందండి. ఇదిగోండి, దీనికి ఇప్పుడు మనం కొంచెం సేపు మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకుంటే దగ్గర పడుతుంది కదండి కూర. అప్పుడు కొంచెం చూడండి, మూత పెడదాం కొద్దిసేపటికి. చూసారా? కొద్దిసేపు తర్వాత దీనికి కొత్తిమీర జల్లుకుందాం. కొత్తిమీర వేసి కలిపేసి మిక్స్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుందామండి కొద్దిసేపు, ఒక 5-10 మినిట్స్ కోసం అని చెప్పి ఒక 5 మినిట్స్ మూత పెట్టుకున్నామంటే కూర బాగా ఉడుకుతుందండి. కొత్తిమీర చక్కగా మిక్స్ చేసేసుకొని 5 మినిట్స్ మూత పెట్టుకోవాలండి. అంతే, మన వేడి పీతల కూర రెడీ. ఇది వేడి రైస్లోని పెట్టుకొని తింటే ఎంతో బాగుంటుందండి. చూసారా పీతల కూర ఎంత బాగుందో, టేస్టీగా ఉందో. బాగుందండి. ఇది రైస్లో తింటే చాలా బాగుంటుంది. బాగుందా? నచ్చిందా? యమ్మీ పీతల కూర రెడీ.